విద్యా విధానంలో ఏవి మార్పులు రావాలి? ముఖ్యంగా ఇవాళ సాయంత్రం ఉదయం నుంచి సాయంత్రం వరకు పాపం అలా కూర్చొని వినాలి, పాఠాలు వినడమే. కనీసం వాటి చేత మాట్లాడించడం కూడా లేదు. టీచర్స్కి కంపల్సరీగా ట్రైనింగ్ ఉండాలి. ఒకసారి ట్రైనింగ్ కాదు, ప్రతి సంవత్సరం ట్రైనింగ్ ఉండాలి. ఓరియంటేషన్, రీఓరియంటేషన్, రిఫ్రెషర్ కోర్సెస్. రెండవది వాళ్ళ చేత చెప్పించాలి. చిన్నప్పుడు మాకు వాళ్ళకి కూడా కాస్త మంచి గుర్తులు ఉన్నాయంటే కారణం ఏమిటంటే గట్టిగా చదివించేవారు. ఒక 2 2 2 2 4 2 3 6 అని గట్టిగా అందరం కలిసి బృందగానంలాగా చెప్పేవాళ్ళం. ఆ వోకల్ కార్డ్స్ వాటికి ఎక్సర్సైజ్ వస్తుంది, వాయిస్ కల్చర్ పెరుగుతుంది. తర్వాత అవి జ్ఞాపకం పాటలాగా చెప్పేవాళ్ళు. ఆ పాట జ్ఞాపకం వచ్చేది, మొత్తం అంతా జ్ఞాపకం వచ్చేది. మనకి ఇంతకుముందు మామూలుగా 11వ తరగతి పూర్తయ్యేసరికి స్కిల్ డెవలప్మెంట్ కూడా ఉండేది. క్రాఫ్ట్ క్లాస్ అని ఒకటి ఉండేది. అక్కడ పెయింటింగ్ బొమ్మలు వేసుకునేవాళ్ళకి బొమ్మలు, లేదా చిన్న బుట్టలు అల్లుతూ ఉంటే వాళ్ళు బుట్టలు అల్లడం, ఏదో ఒక స్కిల్ నేర్పించేవారు. అలాగే గార్డెనింగ్ అని ఒక క్లాస్ ఉండేది. ఇవన్నీ పక్కన పెట్టేశారు. మంచి అలవాట్లన్నీ పక్కకు పోయేవి. విద్యా విధానంలో ముఖ్యంగా రావాల్సినటువంటి మార్పులు ఏమిటి అంటే, పిల్లలకి వాళ్ళకి మాట్లాడడం నేర్పించడం, వాళ్ళకి చదవడం నేర్పించడం, వ్రాయటం నేర్పించడం. బేసిక్ స్కిల్స్ అంటారు వీటిని, బేసిక్ స్కిల్స్. ఆ తర్వాత మిగతా నేర్పించండి. కంప్యూటర్స్ నేర్పించండి, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ నేర్పించండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్పించండి, హయ్యర్ స్కిల్స్ నేర్పించండి. ప్రపంచంలోనే ఒక గొప్ప నైపుణ్యం గల వ్యక్తులుగా తీర్చిదిద్దండి. కానీ నేల విడిచి సాము చేయొద్దు. ఊరికి ఇవాళ ఏమైందంటే 6 గంటలు చెప్తున్నారా 7 గంటలు చెప్తున్నారా అని కాదు, రోజుకు 3 గంటలు చెప్పినా సరే టీచర్ చదువుకోవడానికి ఆయనకి టైం ఇవ్వాలి, ప్రిపేర్ అవ్వడానికి టైం ఇవ్వాలి, పాఠం చెప్పడానికి టైం ఇవ్వాలి. ఇటువంటి దానిలోనే విద్యా ప్రమాణాలు పెరుగుతాయి, మంచి విద్యార్థులు వస్తారు బయటికి. నమస్కారం.